మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. ధాన్యాన్ని రైస్ మిల్లులో తరలించడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు రోడ్డెక్కారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం షాలిపేటలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులు అవుతున్నా ధాన్యం తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాలిపేట కొనుగోలు కేంద్రం నుంచి 6 లారీలు ధాన్యం మాత్రమే తరలించారని తెలిపారు. ఇంకా 15 లారీల ధాన్యం ఉందన్నారు. ధాన్యం వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జోకి కూడా 3 లారీల వడ్లు ఉన్నాయి. అట్లనే 10 రోజులే జోకి ఒక లారీ కూడా వస్తలేదు. ఇప్పటికీ ఒక లారీ వస్తలేదు. రోజు లారీ పంపిస్తాం మరి కలెక్టర్ ఒక లారీ కూడా పంపిస్తలేదు. మరి ఇట్లా రైతులు ఉండన్న ఆత్మహత్య చేసుకోవన్నా తలగబెట్టుకుంటాం. కుప్పలు కూడా తలగబెట్టుకుంటాం. వడ్ల కుప్పలు కూడా మరి ఇప్పటికీ వడ్ల కొనుగోలు ప్రారంభించినా కానీ ఇప్పటికి లారీలు రావడం లేదు. మా సెంటర్ నుంచి కేవలం 6 లారీలు మాత్రమే వెళ్ళినాయి. ఇప్పటికీ ఇంకా జోకిని 4 లారీలు దాకా ఉన్నాయి. జోకని కూడా ఇంకొక 15 లారీలు దాకా ఉంటాయి. ఇప్పటికి ఒక లారీ వస్తలేదు. వర్షాలు పడే టైం కూడా దగ్గరకు వచ్చింది. తుకాలు పోసుకునే టైం దగ్గరకు వచ్చింది. ఇప్పటికి ఒక అధికారులు ఒక్క స్పందించడం లేదు. ఇలాగైతే రైతులు దేశానికి వెనక్ను కానీ రైతులను ఒక ఉరేసుకునే దాకా తీసుకొస్తారు. ఒక్క అధికారి ఒక స్పందిస్తలేదు. దీనిపైన మాకు వెంటనే లారీలు పంపించి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తానికి మెదక్ జిల్లాలో అయితే రైతులు రోడ్డెక్కిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ధాన్యాన్ని రైస్ మిల్లులు తరలించడంలో ఆలస్యం జరుగుతుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు ఫోన్ లైన్లో. క్రాంతి కుమార్, చూస్తున్నాం రైతులు ఏ విధంగా రోడ్డెక్కారు, ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారో కూడా. ఇక శాలిపేటలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన ఏ విధంగా జరుగుతుందో మనకు తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు రైతుల ఆందోళన నిత్యకృత్యం అయిపోయాయి. దాదాపుగా ఏ ఊర్లో చూసినా కూడా, ఏ మండలంలో చూసినా కూడా రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయాలని, మిల్లులకు తరలించాలంటూ ధర్నాలు చేయడం సహజంగా మారిపోయింది. ప్రయాణంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే హవేలీ గన్పూర్ మండలం, మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం షాలిపేట గ్రామానికి సంబంధించిన రైతులు ఈ రోజు ఆందోళన చేశారు. వీళ్ళ కొనుగోలు కేంద్రంలో దాదాపుగా 26 లారీలకు పైగా ధాన్యం రాగా కేవలం ఇప్పటి వరకు 6 లారీలను మాత్రం మిల్లులకు తరలించారు. ఒక 4 లారీల ధాన్యానికి తూకం వేసి ఆడ పక్క పెట్టి లారీలు రాకపోవడంతో వాటిని కూడా మిల్లులకు తరలించలేదు. మరొక 16 లారీల వరకు కూడా తూకం వేయాల్సి ఉంది. లారీలు రాకపోవడం వల్ల ఇది ప్రక్రియ మందకొడిగి సాగుతూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు వాళ్ళు కాగితాలలో వందల కొద్ది లారీలు ఉండేట్టు చూపించారు. అధికారులు కూడా దాని మీద ఎంక్వైరీ చేయకుండా కాంట్రాక్టులు వాళ్ళకి ఫైనల్ చేశారు. దీంతో క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు తమ దగ్గర ఉన్న అడపదడప లారీలను మాత్రమే రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు పంపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన లారీలు కూడా మిల్లుల దగ్గర స్టక్ అయిపోతున్నాయి. ధాన్యం తీసుకుని మిల్లులకు పోయిన ఒక్కొక్క లారీ 4-5 రోజులైనా ఆ ధాన్యం దిగుమతి చేసుకోవట్లేదు. దీంతో పోయిన లారీలు పోయినట్టుగానే ఉంటున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం అంటే మిగిలిపోతూ ఉంది. ఇటు వర్షాలు పడడంతో రైతులు బాగా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంబడి తమ ధాన్యం తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.